నమస్తే ఫ్రెండ్స్, మై మెంటర్ ఎట్ డాక్టర్ పివిజి రెడ్డి ఛానల్కు మరొకసారి స్వాగతం. ఒడిశా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఇంజనీరింగ్ విద్యార్థులకు అదేవిధంగా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకు ఒక మంచి న్యూస్. అంటే దాదాపుగా 350 పోస్టులతోటి జూనియర్ ఇంజనీర్ పోస్టులు. ఇందులో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకు కానీ, బీఈ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కానీ, బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకు ఇది అవకాశం కల్పిస్తూ ఉంది. 380 పోస్టులు అనేది చాలా ఎక్కువ పోస్టులుగా మనం చూడాలి. ఎందుకంటే ప్రభుత్వ రంగం సంబంధించినటువంటి ప్రభుత్వంలో పనిచేసేటటువంటి జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి 380 పోస్టులు అంటే చాలా ఎక్కువగానే చూడాలి. ఇందులో మనం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మినిమం ఏజ్ లిమిట్ ఈజ్ 21 ఇయర్స్. అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 38 ఇయర్స్గా ఇచ్చారు. దీనిలో సెలక్షన్ ప్రాసెస్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీ అనేది ఏం పెట్టలేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకుండా ఫ్రీగానే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు అనేటటువంటిది మాత్రం ఆన్లైన్లో చేసుకోవాలి. ఇందులో పే స్కేల్ వచ్చేసరికి మొదటగా మనకు ఇయర్స్ వైజ్ వాళ్ళు ఏం చేస్తారంటే అబ్జర్వేషన్ చేసిన తర్వాత వాళ్ళని పర్మిట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మినిమం 50,000 ఫర్ మంత్ అనేది మినిమం స్కేల్గా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మ్యాక్సిమం 65,000 ఫర్ మంత్ అంటే బిట్వీన్గా ఉండడానికి టీఏ డిఏలకు సంబంధించినటువంటి హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని వాళ్ళు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇది 380 పోస్టులు అనేటటువంటిది చాలా గొప్ప విషయంగా చూడాలి. దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభమైంది. అదేవిధంగా చివరి తేదీ మనకు ఏప్రిల్ 7వ తేదీగా ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనకు ఇంకా కావాలనుకుంటే మనము www.orissa సంబంధించిన ODSCకి సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్కి వెళ్ళి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ సివిల్ ఇంజనీరింగ్ ఉన్నటువంటి వాళ్ళు, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉన్నటువంటి వాళ్ళు, బీఈ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇది ఒక గొప్ప అవకాశం కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ, మీకు మరొకసారి ఆ పూర్తి వివరాలను మీరు దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా చూసి ఈ ఉద్యోగం సాధించేటటువంటి ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ నమస్తే.